నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు. నందిని గారు హైదరాబాద్ లో క్యాబ్ నడుపుతున్న ఒక క్యాన్సర్ సర్వైవర్. సురేష్ సార్ గారు సార్. సురేష్ కొచ్చట్ల సార్ యాక్చువల్లీ ఆ రోజు నేను రైడ్ అయిపోయింది, ఇంకా ఆఫ్లైన్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న టైంకి సార్ అడిగారు, నా పర్మిషన్ తీసుకున్నారు. అమ్మ మీ ఫోటో మరి నేను ట్విట్టర్లో పెడతాను అండ్ చాలా మీలాంటి వాళ్ళు ఆడవాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అంటే ఓకే సార్ తీసుకోండి. మీరు ఒక క్యాన్సర్ సర్వైవర్ అని చెప్పేసి మాకు తెలిసింది. నా చిన్నప్పుడు పేరెంట్స్ చనిపోయారు సార్. డాడీ ఏంటంటే ఇంకా ఇంతమంది ఆడపిల్లల్ని అని చెప్పేసి అని మా మేనమామ వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయారు. తర్వాత మా హస్బెండ్ ఆడపిల్లలు ఇట్లా కాదు కొంచెం చదువుకోవాలి అలా ఆయన చదివించారు. తను బిఎస్సి నర్సింగ్ చేయించారు. బేసికల్గా మా హస్బెండ్ చాలా మంచివారు సార్. మరి అలా ఉన్న పర్సన్ మిమ్మల్ని అలా ఎలా వదిలేసి వెళ్ళారు? ఏమైంది అక్కడ? ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పర్సనల్ చెప్పొచ్చలేదు తెలీదు. పర్లేదు చెప్పండి. బట్ అయితే స్టూడియో అనుకొని చెప్పండి. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. ఇంకెందుకు నా మనసు అక్కడే చచ్చిపోయింది సార్. మా రెండో పాప తను నాకు చాలా లక్కీ. నువ్వేం భయపడకమ్మా, ఎవరెన్ని తిట్టినా నా అమ్మ మంచిదమ్మా, నాకు తెలుసమ్మా నువ్వేంటనేది. ఎంత మంది నన్ను ఎవరైనా ఒక్క మాటన్నా తను యాక్సెప్ట్ చేయదు. సో మా అమ్మని అనొద్దు, ఎంత కొట్టినా సరే. హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. రీసెంట్ గా నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు. మా విజయవాడ అమ్మాయి హైదరాబాద్లో ఒక క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ అందరికీ తన స్టోరీని షేర్ చేసి ఒక ఇన్స్పిరేషనల్గా మారింది. తనని ఒక ఇన్స్పిరేషనల్గా తీసుకోవాలి, ఎంతోమంది డిప్రెషన్తో బాధపడుతున్నారు, తనని చూసి నేర్చుకోండి అని ఒక పాజిటివ్గా ఒక ట్వీట్ చేశారు. అసలు ఏంటా ట్వీట్ అని చూస్తే నాకప్పుడు నందిని గారి గురించి తెలిసింది. నందిని గారు హైదరాబాద్లో క్యాబ్ నడుపుతున్న ఒక క్యాన్సర్ సర్వైవర్. ఇంతకన్నా ఎక్కువ విషయాలు ఇంకా ఆమె మాటల్లోనే తెలుసుకుంటే అసలు ఏంటి తన సర్వైవల్ స్టోరీ ఏంటి, తను ఇప్పుడు సడన్గా వైరల్ అయ్యి ఎందుకు ఇన్స్పిరేషనల్ స్టోరీగా మారిందో తెలుసుకుందామని, ఆమె మాటలు తెలుసుకుందామని మన స్టూడియోకి ఆమె ఇన్వైట్ చేస్తాం. నందిని గారు నమస్కారం. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీరు ఇంకా బిగుసుకుపోయారు మా స్టూడియోకి వచ్చిన తర్వాత. మీరు రిలాక్స్డ్గా ఉండండి, ఏం కాదు, మన స్టూడియోనే, మన హిట్ టీవీ స్టూడియోనే. కొద్ది రోజులుగా బాగా వైరల్ అయ్యారు కదా, లోకేష్ గారు కూడా రీట్వీట్ చేయడం మీ గురించి. మా విజయవాడ నుంచి ఒకరు వెళ్ళి అక్కడ ఒక ఇన్స్పైరింగ్ ఉమెన్ గా హైదరాబాద్ లో అందరికి ఆమె స్టోరీ చెప్పడం బాగుందని చెప్పేసి ఆయన కూడా ట్వీట్ చేయడం. ఎలా ఉంది ఈ అటెన్షన్ అంతా ఈ మధ్య కాలంలో కొత్తగా? చాలా హ్యాపీగా ఉంది సార్. సో మీది విజయవాడ? విజయవాడ సార్. పుట్టి పెరిగింది అంతా? మీరు పుట్టింది అక్కడే, బట్ పెరిగింది మాత్రం హైదరాబాద్. ఎక్కడ హైదరాబాద్ లో ఎక్కడ పెరిగారు? ఉప్పల్ సార్, రామంతపూర్ ఉప్పల్. ఆ రోజు అసలు ఏం జరిగిందో కొంచెం క్లియర్ గా చెప్తారా? అసలు మీ వీడియో రావడానికి అసలు మెయిన్ బ్యాక్ గ్రౌండ్ నుంచి మొదలు పెట్టుకుంటే అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏమైంది చెప్పండి. ఆ రోజు సురేష్ సార్ గారు సార్. సురేష్ కొచ్చట్ల గారు సార్. యాక్చువల్లీ ఆ రోజు నేను రైడ్ అయిపోయింది, ఇంకా ఆఫ్లైన్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న టైంకి రైడ్ వచ్చింది. ఏ టైం అప్పుడు? ఆఫ్టర్నూన్ 3-4 ఆ టైంలో, 3:30 అలా. సో మామూలుగా మీరు అలా టైంలో క్లోజ్ చేసుకుని ఫుడ్ తినడానికి వెళ్దామని అనుకున్నాను. మార్నింగ్ ఎప్పుడో 6కి ఆ రోజు ఎర్లీగా వచ్చేసాను. సో ఫుడ్ ఏమైనా తిందాం అన్నట్టు వెళ్ళిపోదాం అనుకుంటే రైడ్ వచ్చింది. సరే ఏముంది అట్టే కదా వేసుకుని వెళ్ళొచ్చులే అన్నట్టు వెళ్తే సార్ ఇంక చూసి చాలా షాక్ అయ్యారు. ఏంట అసలు నేను క్యాన్సిల్ చేసేద్దాం అనుకున్నా. లోపలికి ఎక్కడో అప్పు ఎక్కాలి అండ్ గల్లీలు తిరగాలి, రోడ్ కొంచెం పైకి అంతా. ఎటువైపు బుక్ చేశారైనా? లేదు సార్, గచ్చిబౌలి అక్కడ అంతా కన్సన్ట్రేషన్ ఏదో జరుగుతుంది వర్క్. సో సార్ ఇక్కడే ఉన్నానమ్మా వస్తున్నాను క్యాన్సిల్ చేయకండి అంటే ఇంకా ఆగాను. ఆయనకి అప్పటికి 2 సార్లు క్యాన్సిల్ అయింది. అవునండి సార్. అప్పుడు గబగబా నడుచుకుంటూ వచ్చేసి క్యాన్సిల్ చేయకండి వస్తున్నానని చెప్పారు. సో ఓకే సార్ అని చెప్పేసి వెయిట్ చేస్తే సార్ అడిగారు, ఏంటమ్మా మీరు వేరే అనుకున్నాను మీరు అనుకోలేదు అంటే, అవును సార్ అని అంటే జూబ్లీ హిల్స్ వరకు డ్రాప్ చేశాను. సార్ అడిగారు, నా పర్మిషన్ తీసుకున్నారు. అమ్మ మీ ఫోటో మరి నేను ట్విట్టర్లో పెడతాను అండ్ చాలా మీలాంటి వాళ్ళు ఆడవాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అంటే ఓకే సార్ తీసుకోండి తీసుకుని. సో ఇప్పుడు దారి పొడవునా మీతో మాట్లాడుతున్నారా? చాలా సేపు మాట్లాడారు సార్. అంత రికార్డ్ ఏం చేయలేదు, బట్ ఫ్రెండ్లీగా మంచిగా మాట్లాడారు సార్. వాళ్ళ పిల్లల గురించి అండ్ చుట్టుపక్కల జనాల గురించి, ఆడపిల్లల స్ట్రాంగ్ గా ఉండాలమ్మా,
కొంతమంది ఆడపిల్లలు ఉంటారు, కొంచెం బాధ రాగానే కృంగిపోతారు, అట్లా ఉండకూడదు, ఆడపిల్లలు చాలా స్ట్రాంగ్గా ఉండాలని సార్ చాలా చెప్పారు. మీ హెల్త్ గురించి చెప్పండి. మీరు ఒక క్యాన్సర్ సర్వైవర్ అని చెప్పేసి మాకు తెలిసింది. అసలు మీకు ఎప్పుడు డిటెక్ట్ అయింది క్యాన్సర్ అనేది ఉందని? అది మీరు ఎలా గుర్తించగలిగారు? దానికన్నా ముందు మీరు అసలు మీ ఎడ్యుకేషన్ గురించి చెప్పండి నాకు ఒకసారి. ఎడ్యుకేషన్ అంటే నా చిన్నప్పుడే పేరెంట్స్ చనిపోయారు సార్. మమ్మీకి బ్రెయిన్ క్యాన్సర్ అనమాట. సో డాడీ చిన్నప్పుడే, ఇంకా మేము 4 ఆడపిల్లలు. నేను 3 అమ్మాయిని సార్. అయితే మా డాడీ ఏంటంటే ఇంకా ఇంతమంది ఆడపిల్లల్ని అని చెప్పేసి అని మా మేనమామ వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయారు. సో చిన్నప్పుడు మీ ఫాదర్ చిన్నప్పుడే అందరి ఆడపిల్లలమే 2 అక్కలు, ఒక చెల్లి, నేను. సో అప్పుడు ఇంకా ఏం తెలియదు మాకు. ఒకళ్ళు 10 years కూడా 8 to 7 years అనమాట అంతే. సో అప్పుడు మా ఫాదర్ వదిలేసి వెళ్ళిపోతే ఇంకా మా మేనమామలే పెంచి పెద్ద చేసి కొంచెం వాళ్ళే చూసుకున్నారు మమ్మల్ని. హాస్టల్లో చదివించారు. తర్వాత ఇంకా అలా. మీ ఫాదర్ ఇంకా మళ్ళీ ఎప్పుడు రాలేదా? ఇప్పుడు మళ్ళీ మీరు చూడలేదు ఇన్ని సంవత్సరాలు? అంటే ఇంకా నా మ్యారేజ్ అయ్యాక చూశాను. వచ్చారు ఆయన రాలేదు సార్. అంటే ఆయన చనిపోయారు అనమాట. అప్పుడు చనిపోయినప్పుడు చూడ్డానికని వెళ్ళాను. సో అప్పుడు అలా చూడటం మళ్ళీ చూడలేదు. సో చిన్నప్పటి నుంచి మేనమామలే సార్, పిన్నులు పెద్దమ్మలు వాళ్ళ దగ్గర వాళ్ళే పెంచి వాళ్ళే పెళ్లి చేశారు. వాళ్ళందరికీ చిన్నప్పుడే బ్రెయిన్ క్యాన్సర్ వాళ్ళు చనిపోయారు సార్. సో మీరు ఏం చదువుకున్నారు? మీరు నేను 10th సార్ చదివింది. తర్వాత నాకు మ్యారేజ్ అయ్యింది, మా వాళ్ళే ఇచ్చి చేశారు. అండ్ తర్వాత మా హస్బెండ్ ఆడపిల్లలు ఇట్లా కాదు, కొంచెం చదువుకోవాలి అలా ఆయన చదివించారు. సో మీ హస్బెండ్ మిమ్మల్ని చదివించారు? నేను 10th ఆపేసినాక తను BSc నర్సింగ్ చేయించారు. సో 10th తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత BSc నర్సింగ్. అవును సార్. BSc నర్సింగ్ ఎన్ని ఇయర్స్ అండి? 4 years సార్. సో ఒక 6 years ఆయన మీ ఎడ్యుకేషన్ చూసుకున్నారు. అప్పుడు మీకు ఏమన్నా మీరు ప్రెగ్నెంట్ అయ్యి పిల్లలు ప్రెగ్నెంట్ అన్ని సార్. ఇంకా అప్పటికే మాకు నా చదువు కంప్లీట్ అయిపోయే టైంకి మా బాబు కూడా పుట్టేశాడు. కానీ 2 మేనేజ్ చేసుకున్నాను. నర్సింగ్ చేశారు. జాబ్ చేశారు ఎక్కడన్నా నర్స్ గా? చేశాను సార్, గవర్నమెంట్ హాస్పిటల్. గవర్నమెంట్ ఎక్కడ? విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్. సో పుట్టిన ఊర్లోనే నర్స్ గా అక్కడ జాబ్ చేశారు మొత్తానికి. సరే, ఇంత సపోర్టివ్ గా ఉన్న మీ హస్బెండ్, ఇది చాలా పర్సనల్ క్వశ్చన్ అండి, ఏమనుకోద్దు. ఇప్పుడు మీరు ఒక సింగిల్ మదర్, 3 పిల్లల్ని చూసుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ మనం ఇక్కడ కూర్చుంది కూడా మీ స్టోరీ గురించి తెలుసుకోవడమే. మీరు ఒక క్యాన్సర్ సర్వైవర్, ఇంకా ఎన్నో ప్రొఫెషన్స్ ఉన్నా కానీ డ్రైవింగ్ నేర్చుకుని, మామూలుగా ఆడవాళ్ళు డ్రైవింగ్ చేస్తున్నారంటే చాలా జోక్స్ వస్తుంటాయి. ఇప్పుడు అలా ఏం లేదు, అందరూ బాగా డ్రైవ్ చేస్తున్నారు. అలా చేయకుండానే వాళ్ళకి ఎవరు లైసెన్స్ అవి ఇవ్వరు కాబట్టి ఒక ప్రాపర్ ఆఫీసర్ లెవెల్ నుంచి ఎవరైతే అంత ఇన్స్పెక్షన్ జరిగిన తర్వాత వస్తాయి. కానీ మామూలుగా ఆడవాళ్ళు బైక్ పట్టుకున్నా స్కూటీ పట్టుకున్నా చాలా ట్రోల్స్ వస్తుంటాయి, వస్తుంటాయి. సో అలాంటిది మీరు డ్రైవింగ్ వైపు వచ్చారు. కానీ డ్రైవింగ్ కన్నా ముందు మీరు నేర్చుకుంది 6 సంవత్సరాలు ఎడ్యుకేషన్ చేసింది అయితే BSc నర్సింగ్. అంత సపోర్టివ్ హస్బెండ్ ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు ఒక సింగిల్ మదర్. ఇక్కడ ఏం జరిగింది? ఈ గ్యాప్ లో ఏం జరిగింది? బేసికల్గా మా హస్బెండ్ చాలా మంచివారు సార్. నన్ను చాలా ఇష్టపడి, మా 3 పిల్లలు అప్పుడు కూడా డెలివరీస్ అండ్ ఇంట్లో 3 పిల్లలు, 2 పాపలు 1 బాబు. 3 పిల్లలకి కూడా నాకు ఎప్పుడు నన్ను బయటికి పంపించలేదు. తను ప్రపంచం తెలీదు సరిగ్గా. వెళ్ళానా, చదువుకున్నానా, వచ్చానా, ఇంట్లో ఉన్నానా, ఇంకా అంతవరకే. అంతే, తను అంత బాగా చూసుకున్నారు. సో మా బాబు పుట్టాక ఒక 4 months తను కంప్లీట్ గా ఇంకా మా ప్రపంచంలో లేరు. ఏమైంది ఏంటనే మా బాబు పుట్టాక. సో మీ బాబు మూడో బాబు. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.